ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకుంది. దుర్గాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇవాళ అమ్మవారి దర్శనం కోసం 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుణ్ణి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు పీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈరోజు దుర్గాష్టమి ఆశ్వయుజ శుద్ధాష్టమి రోజున ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గామ్మ దుర్గా స్వరూపంతోనే మనకు దర్శనమిస్తూ ఉన్నారు. దుర్గాదేవి యొక్క సందర్శనం వల్ల సమస్త దురితములు అన్ని తొలగిపోయి మనుష్యుడు చాలా పుణ్యఫలాన్ని పొందుతాడు. అమ్మవారి అనుగ్రహం ఆహార ధాన్యాలకు కానీ లేక ఐశ్వర్యానికి కానీ ఎటువంటి కొరత లేకుండా అమ్మవారు కాపాడుతూ అఖండమైనటువంటి జయాన్ని ప్రసాదిస్తుంది. సత్య ధర్మాలను ఎవరైతే చక్కగా స్వీకరించి ఆచరణ చేస్తారో, ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు, సత్యమే మాట్లాడేవాడు, వీరి విషయంలో అమ్మవారి అనుగ్రహం చాలా విశేషమైనటువంటి. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం కలిగితే అది అఖండమైనటువంటి క్షేమం కలుగుతుంది. అమ్మవారిని దర్శించి అమ్మ అనుగ్రహంతో విశిష్టమైన క్షేమాన్ని